లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పత్రిక అయిన ఈనాడును చూస్తుంటే జాలేస్తుంది. ఎందుకంటే పొద్దున్న లేచిన కాడి నుంచి వార్తలేమో పక్కకు పెట్టేసి, జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ బ్యాచ్‌ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అనే ఆలోచనలు. చూస్తున్నారు గదా! హెడ్డింగ్స్ ఎలా పెట్టారో. 2 హెడ్డింగ్స్ అవి. వైఎస్ జగన్ పవర్ పార్టీ లీడర్లను ఇంకా ఎందుకు జైల్లో వేయలేదు అని ఒక ప్రశ్న. అసలు అది ఎలా అడుగుతారు? ఒక పత్రిక, లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పత్రిక చట్టానికి ఏం చేయాలో తెలియదా? అంటే చంద్రబాబు నాయుడుకి ఏం తెలియదా? లేకపోతే పోలీసోళ్ళకి ఏం తెలియదా? ఎవరిని అరెస్ట్ చేయాలా? చట్టంలో ఎవరిని అరెస్ట్ చేయాలా? ఎవరిని అరెస్ట్ చేయకూడదని లేదా? లేకపోతే రామోజీరావు వీళ్ళని అరెస్ట్ చేయండి, వీళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పి ఆయన పత్రికలో రాస్తే పోలీసోళ్ళు అరెస్ట్ చేస్తారా? మరి అలాగైతే మరి చంద్రబాబు నాయుడును మరి ఈనాడు ఎందుకు ప్రశ్నించడం లేదు? అదానీ కుంభకోణం కేసులో, అదానీ కేసులో ఎలక్ట్రిసిటీని రూపాయికొచ్చేదాన్ని రూ. 2లకు కొన్నారని చెప్పి ధారాళంగా వార్తలు రాసిన ఈనాడు ఈరోజు సపోర్ట్ చేయడం లేదెందుకు? మరి అదానిని ఎంక్వైరీ చేయమని, జగన్మోహన్ రెడ్డిని ఎంక్వైరీ చేయమని ఎందుకు చెప్పడం లేదు? అంత దమ్మెందుకు లేకుండా పోయింది మరి ఈనాడుకు? అదైతే అది చేత కాదు. కానీ జగన్మోహన్ రెడ్డిని పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనేది బాధ తప్ప, నీతి నిజాయిలు అన్నీ ఎప్పుడూ మర్చిపోయినట్టు ఈనాడు కనిపిస్తుంది. ఉండవచ్చు. ఏదన్నా ఉంటే వాళ్ళు చట్ట ప్రకారంగా పోతారు. చట్టమేమో ఈనాడు చుట్టమవుతదా ఏమన్నా? వీళ్ళు రాతలు రాసినంత మాత్రాన చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయమంటే పోలీసోళ్ళు అంత ఈజీగా అరెస్ట్ చేసేస్తారా? వాళ్ళకి గూడా కొంత చట్ట పరిధిలో కొన్ని సాక్ష్యాధారాలు దొరకాలి గదా! ఇంత ఇప్పుడు ఈనాడు బాధ అంతా ఏందంటే, లిక్కర్ కేసులో ఇంకా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయలేదనేదే కనిపిస్తుంది. ఇంతకంటే దారుణం ఇంకేముంటది? వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు.